డియర్ ఫ్రెండ్స్, డిఎస్సి కొద్దిలో మిస్ అయిన వాళ్ళ కోసమే ఈ వీడియో. దయచేసి నిరాశ వద్దు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీరు జాబ్ వచ్చిన వాళ్ళకంటే ఏమాత్రం తక్కువ కాదు. ఇలా నిరాశ చెందితే గత డిఎస్సిలో 2 లేదా 3 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు టాపర్స్ అయ్యే వాళ్ళే కాదు. ఇప్పుడు 2-3 పోస్టులు ఒకేసారి సాధించిన వారు సైతం గత డిఎస్సిలో దారుణంగా ఫెయిల్ అయిన వాళ్ళే. ఎంతలా ఓపికతో 6 సంవత్సరాలు వేచి చూస్తూ చదువుతూ పట్టు వదలకుండా నమ్మకాన్ని పెంచుకుంటూ ఈ విజయాన్ని సాధించి ఉంటారో అర్థం చేసుకోండి. కొద్దిలో మిస్ అయ్యామో అంటే ఏవో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటాము. మనల్ని మనం తెలుసుకొని మన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు పోవాలి. ఇదే లాస్ట్ డిఎస్సి, ఇంకెప్పట్లో ఉండదు అనే వాళ్ళ మాటలు నమ్మకండి. రిటైర్మెంట్స్ ఈ జూన్ నుండే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడే ఖాళీలు పెరుగుతుంటాయి. అందుకే లోకేష్ గారు ప్రతి ఏటా డిఎస్సి అని అన్నారు. మన లక్ష్యం రాబోయే టెట్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవటమే. అదే డిఎస్సిలో కీలకం. అది మనకిప్పటికే అర్థమై ఉంటుంది. నోటిఫికేషన్ వస్తే అప్పుడు చదివితే విజయాలు రావు. డైలీ 2-3 అవర్స్ ప్లాన్ చేసుకోండి. పెళ్ళిళ్ళు అయిపోయినా సరే చదవడం కొనసాగించండి, వదలొద్దు. 50% పోస్టులు పెళ్ళైన వారే సాధిస్తున్నారు. తరచూ మోటివేషన్ పొందండి. మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వకండి. విజయం సాధించేదాకా మన లక్ష్యంపైనే మన ఆలోచన ఉండాలి. ఆల్వేస్ బీ పాజిటివ్.